ఎస్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి అందరికి కూడా అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నానండి. ఒకసారి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుని గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ చేసుకుందాం. ఆల్ అన్మిట్ అండి. అంతే బనీనే ఉన్నా. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ అందరికీ గుడ్ సార్, మార్నింగ్ మనీ మనీ హ్యాపీ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ఐటీసీ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శుభోదయం సార్ ఉదయం అందరికీ. సార్. మార్నింగ్ ఆల్ ఐటీసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ అండి. వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్. 20th నవంబర్ 2024 మార్నింగ్ 8 AM సక్సెస్ జర్నీ మార్నింగ్ మీట్ అంతరంగ ఆవిష్కరణకి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ వెంకటరమణ, క్రౌన్ డైమండ్ ఆఫ్ ఐటీసీ గ్లోబల్. ఎస్ అండ్ శ్రీకాంత్ గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. వెల్కమ్. వీలైతే వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసి ఇచ్చండి. మీకు హ్యాండ్ రైజ్ చేశారు. లేదు సార్, టచ్ అయింది అది. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ. ఎస్ అండి. సో వండర్ఫుల్ డే టుడే. ఎస్ అండి. ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఒక వండర్ఫుల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో వితౌట్ డిలే మనం ఆ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. లేకపోతే ఎవరైనా మాట్లాడాలంటే ఫస్ట్ ప్రయారిటీ మీదే కాబట్టి అప్గ్రేడ్స్ కానీ, లేకపోతే మీ యొక్క స్టోరీస్ కానీ, లేకపోతే మీ యొక్క మోటివేషన్ కానీ, మెసేజ్ కానీ, మీ యంత్రం కానీ ఎవరైనా కానీ షేర్ చేసుకోవచ్చండి. ఎస్ అండి. సలీం సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ మనీ మార్నింగ్. ఐటీసీలో ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కోటీశ్వర్లుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్. గురుజీ, ఈ రోజు నేను కమ్యూనిటీలో మౌఫూజా అని మన ఉన్నారు, పేరుతో ఉన్నారు. ఆమెతో నేను మ్యాజిక్ స్టార్ తో స్టార్ట్ అయ్యారు. ఓకే. మన మీ మాటల్లో ఆమెకు వెల్కమ్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేయమనండి. మహఫూజా. ఎస్ ఉన్నారండి. ఒకసారి వీడియో ఆన్ చేసుకుని అందరికి కూడా, మన వాళ్ళందరికి కూడా పరిచయం అవుతారు. ఎస్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. వెల్కమ్ టు ఐటీసీ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ సార్. కరీంనగర్. ఓకే. Yes. చెప్పండి మేడం, మీకు ఐటీసీ గ్లోబల్ ఏం నచ్చింది? మీరు మ్యాజిక్ స్టార్ తో వచ్చారు కదా, 1 స్టార్ తో వచ్చారు కదా నిన్న. Yes, sir. అసలు మీకు హార్ట్లీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు ఐటీసీ గ్లోబల్ ఫ్యామిలీ. సో మీరు అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ అండి, మీరు మాట్లాడచ్చు. మీకు ఏం నచ్చింది ఐటీసీ గ్లోబల్లో? మీకు ఏం చెప్పారు సలీం సార్? మీరు 1 స్టార్ తో వచ్చారు కదా, రీజన్ ఏంటి? మీ యొక్క డ్రీమ్స్ ఏంటి? మీ టార్గెట్స్ ఏంటి? Thank you so much, sir. First of all, my target is to fulfill not this wise. My Okay. intentionally, I'm a NEET student actually. ఓకే. Pursuing, I want to NEET కొట్టాలి అని my dream. వెరీ గుడ్. Yeah, and ఎస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లనే మేడం ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏమంటారు ఎలాగా? త్రూ మై ఫ్రెండ్ నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. ఓకే ఎస్ సార్. ఓకే, జాయిన్ అయ్యారు కదా, ఏం చెప్పారు మీరు? మీకు ఏం అర్థమైంది అసలు? మీకు అంటే దీంట్లో ఏం డెప్త్, అంటే మీకు ఏం ఐడియా ఉంది? మీరు 1 స్టార్ తో వచ్చారు కదా, మీరు అంటే బిజినెస్ సంబంధించిన ఆపర్చునిటీ కాబట్టి, సో మీ నీట్ మీరు ఎలా కొడతారు ఆ విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఒక టార్గెట్, ఒక గోల్ ఉంది కాబట్టి 100% వితౌట్ ఫెయిల్ మీరు 100% మీరు అనుకున్న రీచ్ అవుతారు. ఇక్కడ మీరు 1 స్టార్ తో వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిజినెస్ లో మీకేమి, మీ టార్గెట్ ఏంటి? మీ ఫైనాన్షియల్ గా మీరు ఏ విధంగా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే ఇది మీకు సపోర్టింగ్ గా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? ఎస్ సార్, ఇట్ షుడ్ బి సపోర్టివ్. వెరీ గుడ్ అండి. ఓకే అండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.
త్రూ మన మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా ప్రతి మీటింగ్ కూడా క్రమం తప్పకుండా అటెండ్ అవుతూ అయితే సేమ్ టైం మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ ద్వారా అన్ని కూడా అప్డేట్ తెలుసుకుంటూ సలీం సార్ ద్వారా ప్రతిదీ కూడా ట్రైనింగ్ తీసుకోండి. సార్ ఏం చెప్పారో చెప్పినట్టు యాజ్ ఇంప్లిమెంట్ అవ్వండి. 100% ఇక్కడ కూడా మీరు అనుకున్న టార్గెట్ ఫుల్ఫిల్ అవుతారని ఒకసారి మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు మీకు హార్ట్లీ వెల్కమ్ చెప్పడానికి. ఒకసారి అందరికి కూడా అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుని గట్టిగా అందరూ కూడా మేడంకి కంగ్రాచులేషన్ చెప్తూ హార్ట్లీ వెల్కమ్ చెప్తామని ఆల్ అన్మిట్ అండి. Congratulations, madam. మహఫూజా గారు వెల్కమ్ అండి. Madam, welcome to Global Family. Happy Congratulations, madam. welcome. Congratulations, Salim sir also. Wish you all the best to your need also. Wonderful teamwork, Salim Zaya. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ఎన్ మహఫూజా గారు రెగ్యులర్గా అటెండ్ అవుతా ఉండండి, రెగ్యులర్గా మీ యాక్టివిటీ చూపిస్తూ ఉండండి. సో 100% మీరు కూడా మాలా సక్సెస్ అవుతారు. ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ఎన్ సలీం సార్ ఇంకేమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నా, మీట్లో ఉన్నారు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, గ్రేట్ జాబ్ సలీం సార్, గుడ్ జాబ్ అండి. ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ అండి, ఇంకా ఎనీవన్ అండి. సో ఇంకెవరైనా షేర్ చేసుకోవచ్చు. సో ఎస్టర్డే ప్రతాప్ గారు బ్లూ డైమండ్ అయ్యారు. సో బ్లూ డైమండ్ అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి ప్రతాప్ గారు. సో మీరు అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ బ్లాక్ డైమండ్ ఉంది, రాయల్ డైమండ్ ఉంది, క్రౌన్ డైమండ్ ఉంది. సో టాప్ ర్యాంక్ ఐటీసీ గ్లోబల్లో ఎవరికైనా ఒకటే టార్గెట్ ఏంటంటే క్రౌన్ డైమండ్ అవ్వాలని. క్రౌన్ డైమండ్ అయితే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. 100% మనం అనుకున్న డ్రీమ్స్ అని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అదొక ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ ద్వారా మనం అనుకున్న టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రౌన్ డైమండ్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. సో అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ ప్రయత్నాలను కూడా ఫలించాలి. 100% వాళ్ళు అనుకునే కూడా నెరవేరాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ప్రతాప్ గారికి వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, బ్రాండ్ న్యూ బ్లూ డైమండ్ అయినందుకు. ఎస్ అండి, ప్రతాప్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు మాట్లాడుతున్నారుగా, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మీకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good ఆల్ morning, ఐటీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్. మనీ మార్నింగ్ సార్. ఇవాళ జర అప్డేట్ ఉన్నాయి, తొందరగా పోవాలని అందుకే ఆన్ చేసుకోలేదు, లేట్ గా ఆన్ చేశాను. ఓకే. ఓకే సరే సార్. అంటే ఆల్రెడీ వర్క్ లో ఉన్నారనమాట మీరు. హుస్నాబాద్ ఆల్రెడీ వెళ్తున్నాం సార్. ఇప్పుడు అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు సార్ మనకు. ఇలా కనీసం 2 మెంబర్స్ అప్డేట్ అవుతారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్ అండి. ఓకే సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ అండి, సో ఈరోజు టాపిక్ ఏంటంటే 10 గోల్డెన్ రూల్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఐటీసీ గ్లోబల్. సో ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటే 1 by 1 అందరూ కూడా షేర్ చేసుకోండి. లేదు అంటే కనుక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎనీవన్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఎస్ అండి, ఒక్కసారి అందరూ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. అసలు మీరు అలర్ట్నెస్ ఎలా ఉంది అనేది నాకు తెలియాలి, అసలు ఉన్నారా లేదా. ఎస్ అండి, బంటు వెంకటేశ్వర గారు, కిషోర్ రెడ్డి గారు, బత్తిన రవీంద్ర గారు, రాగల రాజేష్ గారు, మన హరీష్ గారు, బ్రహ్మాజీ గారు, అంతేనా, జ్యోతి ఠాగూర్ గారు, శివాజీ గారు, ఇంకా ఏ సార్ సార్ మేము కూడా రెడీగానే ఉన్నాము. మీరు కూడా కాకపోతే రెడీగా ఉన్నారు. తమ్ము వీడియో ఇవ్వండి. ప్రాబ్లం. రెడీగా ఉన్నారంటే తమ్ము ఇవ్వండి. వీడియో ఆన్ చేసుకోవడం వీలు లేనప్పుడు జస్ట్ ఇప్పుడు ఓకే. శివాజీ గారు వీడియో ఆన్ చేసుకోలేదు, తమ్ము ఇచ్చారు, నేను శివాజీ గారి పేరు పలికాను. ఎస్ సార్, చిలక కేదారి గారు, రాధా భాస్కర్ గారు, దామోదర్ రెడ్డి గారు, ఎస్ మేనుగు సురేష్ గారు, ఇంకా అంతేనా, రాజయ్య గారు, అట్లీస్ట్ తంబు. ఎస్ బత్తిని మన సుబ్రహ్మణ్యం గారు, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి నాకు. ఎస్ అండి, వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పూజలో ఉంటూ కూడా హ్యాండ్ రేజ్ చేశారు, హ్యాండ్ సింబల్ ఓకే అన్నాడు ఆయన. ఎస్ అండి, శ్రీకాంత్ గారు, ఎస్ అండి, ఏలుపల్లి రమేష్ గారు, సౌందర్య గారు, మోహన్ కృష్ణ గారు,
ఆలెడ్ శ్రీనివాస్ గారు, సిలివేరు శ్రీనివాస్ గారు, ఈ మధ్య అందరూ కూడా ప్రొఫెషనల్ అయిపోయారండి. నేను గమనిస్తున్నాను కదా, మామూలు ప్రొఫెషనల్ కాదండి. ఆ? ఒకప్పుడు అందరూ కూడా చక్కగా వీడియోస్ ఆన్ చేసుకుని చక్కగా అంతరంగంలో కూర్చునేవారు. ఈ మధ్య అందరూ కూడా అంటే అఫ్ కోర్స్ వీళ్ళు ఉన్నావా వీళ్ళు లేకున్న వాళ్ళు కూడా అసలు ఎలా ఉన్నారంటే సర్లే ఫార్మాలిటీ అయిపోయింది అనమాట. అలా కాదండి, ఇది మంది, నా బిజినెస్, నా డ్యూటీ, నా పని, ఇది నాది అనుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారండి. ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత లేదా 5-6 సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ నెల నెల 1 కోటి రూపాయలు వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుందండి? ప్రతి నెల 1 కోటి రూపాయలండి, ఎవ్రీ మంత్ 1 కోటి రూపాయలండి. బంటు వెంకటేశ్వర గారు ధనం పెట్టేస్తున్నాడు ఆయన. ఆ? ఏంటి? మరి నాకు 1 కోటి రూపాయలు కావాలి, కానీ నేను పని చేయను. నాకు 1 కోటి రూపాయలు కావాలి, కానీ వీడియో ఆన్ చేసుకోవాలి. నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేను డ్యూటీ చేయను. నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేనేమి రెస్పాండ్ అవ్వను. నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేనే అసలు ఏం పట్టించుకోను. నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఇది నాది కాదు. ఏం సార్, ఎంతవరకు న్యాయం అనేది? కరెక్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అసలు? రెస్పాన్సిబిలిటీ, మినిమం రెస్పాన్సిబిలిటీ. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ డ్యూటీస్ కూడా బాగా అప్డేట్ అయిపోయారు. తంబ్ పెడుతున్నారండి, టైం టు టైంకి వస్తున్నారా లేదా తంబ్ పెడుతున్నారండి. తంబ్ పెడితేనే వాళ్ళ డ్యూటీ కౌంట్ అవుద్ది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అండి, ఎనీ ఎంప్లాయ్. మరి ఆఫ్టర్ ఆల్ ఒక 30,000 40,000 రూపాయలు, మహాత్ 1,00,000 రూపాయలు వచ్చే ఒక జాబ్కే ఎంత స్ట్రిక్ట్ గా మనం ఫీల్ అవుతామండి. మన కిషోర్ రెడ్డి గారిని అడగండి, ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన షిఫ్ట్ వైజ్ వెళ్తాడు అనమాట. నైట్ షిఫ్ట్ అయినా కానీ టైంకి వెళ్ళాలి, తంబేయాలి, డ్యూటీ చేయాలి. అప్పుడే కదా నెలకి ఆయన వచ్చే జీతం ఆయనకు వస్తుంది. మరి ఆఫ్టర్ ఒక జాబ్కి మనం అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నామే. ఇంట్లో పనున్నా ఏంటి, ఎంత బిజీగా ఉన్నా ఏంటి, వీళ్ళు కాకపోయినా ఏంటి, ప్రతి ఎలాంటి వీల్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ డ్యూటీ ఈజ్ మస్ట్. ఇప్పుడు రవీంద్ర గారు ఉన్నారు, బత్తి రవీంద్ర గారు ఉన్నారు, ఆయన టైలరింగ్ షాప్. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, చేసుకోవాలి, ఎందుకంటే ఆయన డ్యూటీ అది. అంతేగాని నా షాప్ ఉంది కదా ఇంట్లో పడుకుంటానంటే కుదురుతుందా? ఏం సార్? కానీ ఐటీసీ గ్లోబల్లో కుదిరించుకుంటున్నారు అందరూ కూడా. నేను డైమండ్ అయిపోయాను, నీ క్రౌన్ అయిపోయాను, నాకు వచ్చేస్తాయిలే. ఎలా వచ్చేస్తాయండి? అలా ఉంటే అందరూ కూడా క్రౌన్లు అవుతారు కదా, అందరూ డైమండ్లు అవుతారు కదా. ఏముందని 1,00,000 రూపాయలు, మహాతే 7,00,000 రూపాయలు పెట్టేస్తారు, డైమండ్ అయిపోతారు, క్రౌన్ అయిపోతారు. అలా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గడిచిన 3-4 సంవత్సరాలు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు? సరే, ఐటీసీ గ్లోబల్ కాసేపు పక్కన పెడితే బయట రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళందరూ మంచి సక్సెస్ అవ్వాలి కదా. ఎందుకు సక్సెస్ అవ్వబోతున్నారండి? ఇన్వెస్ట్మెంట్ మోడ్లు కూడా ఉన్నాయండి. నేను 1,00,000 పెడితే నెలకు 10,000 వస్తున్నాయి. అందరు లక్షలు పెట్టేస్తున్నారు కదా. మరి వాళ్ళకి వచ్చి 10,000తో సాటిస్ఫై అయిపోతున్నారు కదా. 10,000 20,000 మహాత్ 1,00,000 రూపాయలు, నెలకు 30 లక్షలు, లేకపోతే అంతే, అంతవరకే లిమిటెడ్ అనమాట. అది కూడా టెంపరీ, పర్మనెంట్ కూడా కాదు. సార్ ఒక్కసారి మీరు చేసే పని, మీరు చేస్తున్న పని కరెక్టా రాంగా సమాధానం నాకొద్దు, ఎవరికి చెప్పొద్దు, నాకే కదా ఎవరికి చెప్పొద్దని. మీకంటూ ఒక సెల్ఫ్ అంటే యువర్ సెల్ఫ్ అర్థమవుతుందా? దానికి సమాధానం చెప్పండి. ఇంట్లో మీ భార్యకి అవసరం లేదు, భార్య అయితే మా భర్తకి అవసరం లేదు. సమాధానం చెప్పాల్సింది ఎవరికంటే మీకు మీరే. అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి ఆన్సర్ చెప్పేటప్పుడు. మీరు చేస్తున్న కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్? ఆన్సరబుల్ ఉండాలండి, ఎవరికి వాళ్ళే ఆన్సరబుల్ ఉండాలండి. మరి నెలకు 1 కోటి రూపాయలు సంపాదించిన అవకాశంలో ఉన్నాము, వెంటనే వచ్చేస్తానండి నెలకు 1 కోటి రూపాయలు. నేను 3 సంవత్సరాల క్రితం నుంచి అంటున్నాను, నా టార్గెట్ నెలకు 1 కోటి రూపాయలని. మరి ఇప్పుడు వస్తుందా నాకు 1 కోటి రూపాయలు? ఫ్రెండ్స్, వస్తాయి. అది వచ్చే టైంకి పక్కా వస్తాయి.
అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి. బట్ ఈ లోపల మీరు చేయవలసింది మీరు చేస్తున్నారా? పాయింట్ రాసుకోండి. మీ డ్యూటీ మీరు చేస్తున్నారా? ఫ్రెండ్స్, అంతరంగ ఆవిష్కరణ అనేది ఏదో టైం పాస్ కోసం పెట్టుకున్న ప్రోగ్రామ్ కాదండి ఇది. దయచేసి అర్థం చేసుకోండి. ఏముందిలే వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు క్లోజ్ చేసుకుంటారంటే కుదరదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా, ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబిలిటీ ఐటీసీ గ్రూప్ మెంబర్గా మీ బాధ్యత మీరు నెరవేర్చవలసిందే 100%. లేకపోతే మాత్రం ఎవరైతే నిర్వర్తిస్తున్నారో, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళు సక్సెస్ అయిపోతారు, మీరు ఇలాగే మిగిలిపోతారు. మీకు ఏది కావాలి? సక్సెసా, మామూలు ఆర్డినరీ పర్సన్గా మిగిలిపోవటం? రెండిట్లో చాయిస్ ఇవ్వచ్చు, మీదే చాయిస్. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మీరు బాధపడితే, రీగ్రెట్ అయితే, పశ్చాత్తాపడితే కుదరదండి. ఇదేదో మిమ్మల్ని భయపెడతాను చెప్తున్న మాటలు కాదు, రియాలిటీ చెప్తున్నా. ఎస్ అండి. ఇంకెన్ని చెప్పినా కూడా మీరందరూ కూడా మీ వర్షంలో మీరు ఉంటే నేనేం చేయలేను. సారీ టు సే. నేనైతే నా టాపిక్ నేను చెప్పేసి నేను ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుంటాను. ఎందుకంటే నా డ్యూటీ నేను చేయాలి కాబట్టి. ఎస్ సార్, వెల్కమ్ అండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే 10 గోల్డెన్ రూల్స్ ఫర్ సక్సెస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్టార్టింగ్ డేస్లో లాజరస్ గారు మాకు చెప్పిన టాపిక్ ఇది. ప్రతి ఒక్క టీం లీడరు వాళ్ళ టీంకి చెప్పవలసిన సెషన్ అండి ఇది. ప్రతి ఒక్క టీం లీడరు వాళ్ళ టీంకి చెప్పవలసిన సెషన్ ఖచ్చితంగా 100%. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా వస్తున్న మెంబర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సలీం సాబ్ ద్వారా ఒక మెంబర్ వచ్చారండి, మహబూజా గారు. అంటే కొత్త వ్యక్తి, న్యూ పార్ట్నర్. ఎవ్రీ వీక్ న్యూ పార్ట్నర్స్ కోసం పెట్టవలసిన సెషన్ ఇది. ఎవ్రీ వీక్. అది ఆర్ఆర్ టీం ఫ్రీడమ్ వాళ్ళే చేయాలని రూల్ ఏం లేదండి. మీ టీం కోసం మీరు చేయొచ్చు. నా టీం కోసం నేను చేస్తున్నాను, అలా మీ టీం కోసం మీరు చేయొచ్చు. సో అలాంటి సెషన్ అనమాట ఇది. ఏదో ఒక టాపిక్ కోసం తీసుకున్న టాపిక్ కాదండి ఇది. 100% ఖచ్చితంగా మన ఐటీసీ గ్లోబల్లో సక్సెస్ అవ్వటానికి తీసుకున్న టాపిక్ ఇది. సో ది ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఏంటండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. వాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ? దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ? ఎక్స్ట్రీమ్లీ అంటే ఏంటి? మీకు తెలియకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ ఉందండి. హ్యాపీగా గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ఎక్స్ట్రీమ్లీ కొట్టండి, దాని మీనింగ్ వచ్చేస్తుందండి. ఎస్ అండి, అమర్ మహి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఐటీసీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్ట్రీమ్లీ అంటే సార్ ఖచ్చితంగానే అంటున్నాను. ఎగ్జాక్ట్లీ అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా. యాక్చువల్లీ ఆ విషయం నేను చెప్పొచ్చు, బట్ మిమ్మల్ని ఎందుకు నేను ఇంటరాక్ట్ చేస్తున్నానంటే మీరు కూడా ఇంటరాక్ట్ అయితే మీకు కూడా ఎస్ ఈ సబ్జెక్ట్లో మీరు కూడా ఒక భాగం అవుతారని. ఎస్ మేడం, హ్యాండ్ లో చేసండి. ఎక్స్ట్రీమ్లీ అంటే ఖచ్చితంగా, అంటే ఇంక వేరే ఛాన్స్ లేదు, నో మోర్ ఛాన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ఐటీసీ బిజినెస్. ఐటీసీ గ్లోబల్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే, సక్సెస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ సక్సెస్? ఎనీవన్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. అసలు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అందరూ సక్సెస్ అంటారు కదా, అసలు సక్సెస్ అంటే ఏంటి? ఇదే చాలా పెద్ద టాపిక్. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ షార్ట్ కట్లో, స్వీట్ అండ్ షార్ట్గా వాట్ ఈస్ సక్సెస్ ఒక మాటలో చెప్పాలంటే ఎనీవన్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. ఎస్ ఎన్ అనిత గారు, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నేనైతే సక్సెస్ అయితే
ఒక జర్నీ అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి రీచ్ అయ్యాము, సక్సెస్ అయ్యాము అనేది కాదు. ఇంకా మనం రీచ్ అయ్యేటి మన లైఫ్ లో చాలా ఉంటాయి. అందుకోసమనే సక్సెస్ అనేది ఒక జర్నీనే. అది ఎప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక దాంట్లో మనం సక్సెస్ అయ్యాం అనుకో, అది దాంతోటితో ఆగిపోం కదా. నెక్స్ట్ ఇంకో ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనేది, అంటే ఎప్పటికీ మన లైఫ్ లో చాలా సక్సెస్ కావాలి అని చెప్పేసి కోరుకుంటాం. కాబట్టి సక్సెస్ అనేది మాత్రం జర్నీ అని నేను అంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ అండి, ఎగ్జాక్ట్లీ. ఎస్ అండి, ప్రతాప్ గారు, మీ దృష్టిలో సక్సెస్ అంటే సక్సెస్ అంటే విజయం సార్. సక్సెస్ అంటే విజయం. నేను తెలుగు మీనింగ్ అడగలేదండి, తెలుగులో సాధించాం సార్. సాధించడం అది కూడా అడగలేదు. కానీ అసలు సాధించడమే సక్సెస్ success అంటే అన్నారు సార్. సాధించడం అంటే ఏంటి మీ దృష్టిలో? ఒక వర్క్ అది చేసినప్పుడు అది సాధ్యమైనప్పుడే సాధించడం సక్సెస్ అంటాం సార్. ఒక వర్క్ అనుకున్నప్పుడు అది రీచ్ అయితేనే సక్సెస్. అవును సార్. ఓకే అండి, రైట్ అండి. సో అనిత మేడం ఏమంటున్నారంటే సక్సెస్ అనేది ఇట్స్ ఎ జర్నీ. ఎస్, ఎగ్జాక్ట్లీ, 100% అండి. అంటే లైఫ్లో మనం ఎన్నో సక్సెస్లు తీసుకోవాలి, ఎన్నో రకాల హైట్స్ మనం వెళ్ళాలి. సో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కావద్దు, మనం అనుకున్న ఎన్నిస్ కూడా సాధించాలి. అదే సక్సెస్ అండి. సో ప్రతాప్ గారు అన్నారు, సో మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడం, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఎస్ అండి. సో మనకి అంతరంగా అవసరమైన ఈ జూమ్ మీటింగ్లో వీళ్ళిద్దరే నా ఉన్నది, ప్రతాప్ గారు, సలీం సారు, అనిత మేడం గారు, అమన్ మహిళ గారు, వీళ్ళేనా ఉన్నది? సార్ మీ నోట్లో మాట రావాలి, మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎస్ అండి. కేఆర్ గారు, రామారావు గారు, వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము కూడా ఉన్నాం సార్. మీరు కూడా ఉన్నారా? వెరీ గుడ్ అండి. ఎందులో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? మీటింగ్ ఉన్నాం సార్. మీటింగ్ లో ఉన్నారు. ఓకే, వాట్ ఇస్ సక్సెస్? మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే నా దృష్టిలో అన్లిమిటెడ్ సార్. అన్లిమిటెడ్, వెరీ గుడ్ అండి. అన్లిమిటెడ్ అంటే మనము బయటకు వెళ్తే మనకు అవసరం ఉన్నది, మనం కోరుకున్నది, మనం కొనుక్కోవాలనుకునేది రేటు చూడకుండా కొనుక్కోగలగాలి. ఎగ్జాక్ట్లీ. ఇక ప్రతి విషయంలో కూడా అన్లిమిటెడ్ ఉండాలి సార్. ఎస్ సార్, అప్పుడు మనం సక్సెస్ అయినట్లు లెక్క. వెరీ గుడ్ అండి, సూపర్. సో రామారావు గారు ఏమంటున్నారంటే అన్లిమిటెడ్ సక్సెస్ మీన్స్ అన్లిమిటెడ్. థ్యాంక్ యూ సార్. కేఆర్ సార్, రమేష్ రమేష్ గారు, సారీ. ఎస్ అండి, రమేష్ గారు ఏమంటున్నారంటే సక్సెస్ అంటే ఏంటంటే అన్లిమిటెడ్. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ శ్రీకాంత్ గారు ఏం చెప్తారో చూద్దాం. సార్ మీ దృష్టిలో వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ అంటే గోల్ సార్. మనం ఏదైతే రీచ్ అవుతామో అది దాన్ని రీచ్ అయ్యే వరకు దాని ప్రయత్నం ఆపకుండా అయితే సాధిస్తామో అది గోల్ అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. సో శ్రీకాంత్ గారి దృష్టిలో సక్సెస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ గోల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ సరళా రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ అండి. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సక్సెస్ అంటే మన సిగ్నేచర్ ఎదుటివానికి ఆటోగ్రాఫ్ గా ఎప్పుడైతే మారుతుందో అదే సక్సెస్ సార్. వెరీ గుడ్, ఇది కదా మనకు కావాల్సిన సమాధానం. సిగ్నేచర్, ఆటోగ్రాఫ్. మన ఆటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి ఒక ఆటోగ్రాఫ్లుగా మారటమే ఒక సక్సెస్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ అండి, ఇంకా ఎనీవన్కి ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, అవకాశం వాడుకోండి. ఎస్ అండి, రాజయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రతిభ. ఏం సార్? ప్రతిభ. ఓకే, వెరీ గుడ్. ప్రతిభ అనేది సక్సెస్ మీ దృష్టిలో, అంతేనా సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, నాగార్జున గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా దృష్టిలో సక్సెస్ అంటే మనం టీవీ చూస్తుంటాము, మనం వేరే వాళ్ళని చూడకుండా మన గురించి చూసే వాళ్ళు ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ, అంటే లైక్ ఏ సెలబ్రిటీ. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, నెక్స్ట్ సలీం సార్. సలీం జీ. గురుజీ, సక్సెస్ అంటే మనం అనుకున్నది గోల్ రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టేది లేదు. ఓకే, నా సక్సెస్ 100 crores నేను ఖచ్చితంగా సంపాదించాలి సిస్టమ్ లో. సూపర్ అండి,
నా గోల్ ఎక్సలెంట్ 100% ఇందులో రీచ్ అవుతుంది. జస్ట్ ఒక 3-4 years 5 years అయినా పర్లేదు. దిస్ ఇస్ 100 crores 100% రీచ్ అవుతాను నేను 100%. దిస్ ఇస్ మై గోల్. రీచ్ అవుతారండి వితౌట్ ఎనీ డౌట్ అండి. మీరు రీచ్ అవుతారండి పక్కా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గురు. సో సక్సెస్ అంటే సలీం సార్ దృష్టిలో నెవర్ గివ్ అప్ అండి. అంటే గివ్ అప్ చేయకూడటం ఉంటాం సక్సెస్. ఎస్ అండి. రవీంద్ర గారు మీ దృష్టిలో వాట్ ఇస్ సక్సెస్? సక్సెస్ అంటే విజయానికి తొలిమెట్టు సార్. విజయానికి తొలిమెట్టు. వావ్ వాట్ సక్సెస్ నుంచే స్టార్ట్ అవుతాం కదా సార్. ఎప్పుడైతే సార్. కొంచెం కొంచెం సక్సెస్ అవుతామో దాన్ని ఒక నషాగా ఒక అలవాటుగా ఎస్ అంటే ఏదో చేయాలన్న కోరిక అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్ సూపర్ అండి. ఎక్సలెంట్ అండి. సో రవీంద్ర గారి దృష్టిలో సక్సెస్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్ అంటే స్టెప్ బై స్టెప్. బట్ ఇనిషియల్గా ఆయన ఏమంటున్నాడంటే ఫస్ట్ స్టెప్ నేను కంప్లీట్ చేసుకున్నాను అనుకో అంటే సక్సెస్ అయ్యాను అనుకో నెక్స్ట్ ఇంకో సక్సెస్ వెళ్ళొచ్చు. ఎస్ అండి. నెక్స్ట్ శివాజీ గారు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. మీ దృష్టిలో వాట్ ఈస్ సక్సెస్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఐటీసీ ఫ్యామిలీ. సార్ సక్సెస్ అంటే మంచి హెల్త్ ఉండాలి, ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి. వెరీ గుడ్ అండి. సో సక్సెస్ అంటే శివాజీ గారి దృష్టిలో హెల్త్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇంకోటి ఏంటి సార్? టైం ఫ్రీడమ్. ఎస్ టైం ఫ్రీడమ్. ఎస్ అండి. రైట్ అండి. సో ఇవన్నీ మనకు కావాలి. మరి ఏం చేయాలి? ఊరుకునే సైలెంట్గా ఉంటే అయిపోద్దా? ఏదో ఐటీసీ గ్లోబల్ జాయిన్ అయితే అయిపోద్దా? ఐటీసీ గ్లోబల్ 1 స్టార్తో వస్తే అయిపోద్దా? ఐటీసీ గ్లోబల్ డైమండ్ అయితే అయిపోద్దా? ఐటీసీ గ్లోబల్ క్రౌన్ డైమండ్ అయిపోద్దా? లేదండి. ఇక్కడ 10 రకాల రూల్స్ ఉన్నాయి. మనం కబడ్డీ ఆడాలి. కబడ్డీ మీ అందరికీ తెలుసు కదా. కబడ్డీ గేమ్కి ఉన్న రూల్స్ ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు, ఎనీవన్. దానికి రూల్స్ ఉంటాయి కదా, గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. కబడ్డీ గేమ్కి ఉన్న రూల్స్ ఏంటి? ఎనీవన్ ఎవరైనా హ్యాండిల్ ఇచ్చేది చెప్పొచ్చు. కబడ్డీ ఆడలేదా మీ జీవితంలో ఎవరుని? కబడ్డీ తెలియదా మీకు? కబడ్డీ ఉన్న రూల్స్ మీకు తెలిసిన రూల్స్ ఎవరైనా కానీ హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. ఏం సార్ కబడ్డీకి మన ఐటీసీ గ్లోబల్ బిజినెస్ సంబంధం ఏంటి అని అడుగుతున్నారా? ఎస్ ఉంది, సంబంధం ఉంది, చెప్తా. లేదు ఇంకో గేమ్ తీసుకున్నాం, క్రికెట్. ఎస్ జ్యోతి ఠాగూర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. యా సార్, కబడ్డీకి మన ఐటీసీ గ్లోబల్ కి ఉన్న సంబంధం ఏంటంటే కబడ్డీలో ఎప్పుడు చూడండి కోర్ట్ ఆపకూడదు. ఆ ప్లేయర్ కబడ్డీ 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 అంటే అదే ఆపకూడదు. అదే విధంగా మన ఐటీసీ గ్లోబల్ లో కూడా మన ప్లాన్ చెప్పడం అనేది ఎక్కడ ఆపకూడదు. మనల్ని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ప్లాన్ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆ 10వ వ్యక్తి వరకు కూడా కాదన్నా 11వ వ్యక్తి మనకి ఎస్ అంటారనే నమ్మకంతో మనం ముందుకు వెళ్తే వీఆర్ ద సక్సెస్ఫుల్ లీడర్స్ ఇన్ అవర్ ఐటీసీ గ్లోబల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ అండి. సో కబడ్డీకి మన ఐటీసీ గ్లోబల్కి ఉన్న రిలేషన్ ఏంటంటే కబడ్డీలో మనం కబడ్డీ అంటూ వెళ్తాం. మనం అక్కడికి ఎక్కడైనా కూత ఆపామనుకోండి మనం ఓడిపోయినట్టే, అవునా, క్విట్ అయినట్టే. సో అదేవిధంగా ఐటీసీ గ్లోబల్లో ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, అపోజిట్ వ్యక్తి వస్తాడా రాలా, ఎస్ అంటారా నో అంటారా పక్కన పెట్టండి. ఫస్ట్ మీకు ప్రాక్టీస్ అవుద్ది కదా. ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎన్నోసార్లు చెప్తా ఉండండి. వన్ ఫైన్ డే మీరు మాస్టర్ అవుతారండి. ఇవన్నీ కూడా మన రూల్స్లో వచ్చేస్తాయండి. చెప్తాం మీకు ఆ రూల్స్ అన్నీ కూడా. సో కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఏదైనా ఒక గేమ్, ప్రతి గేమ్ కూడా ఒక రూల్ ఉంటుందండి, కొన్ని రూల్స్ ఉంటాయండి. అదేవిధంగా మన ఐటీసీ గ్లోబల్ బిజినెస్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనందరం కూడా ఫాలో అయితే మనందరం కూడా సక్సెస్ అవ్వచ్చు. అవి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ అంటే ఖచ్చితంగా, వేరే ఆప్షన్ లేదు, ఇంకా సెకండ్ థాట్ లేదు, ఇంకా ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అవన్నీ కూడా. సో చూద్దామండి 1 by 1. నెంబర్ 1, గెట్ ట్రైన్ బై యువర్ అప్లైన్. నెంబర్ 1 ఏంటంటే గెట్ ట్రైన్ బై యువర్ అప్లైన్. మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్తో ట్రైనింగ్ అవ్వాలి. ఇంతకుముందు కొత్తగా ఒకళ్ళు వచ్చారండి ఈరోజు, నిన్న 1 స్టార్తో వచ్చారు మన సలీం సార్ ద్వారా. మనం వెల్కమ్ చేస్తాం. అందరూ కూడా మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా హార్ట్లీగా వెల్కమ్ చెప్పాం మేడంకి. సో మేడంతో కూడా మనం మాట్లాడించాం.
వాళ్ళు కూడా హ్యాపీగా ఖుషి అయ్యారు. అయిపోద్దండి, కాదు కదా. అసలేంది అక్కడే స్టార్ట్ అవుద్ది. ఏంటి? ట్రైనింగ్. నేను ఒక మాట చెప్పాను, మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో సలీం సార్ ద్వారా మీరు ఫాలో అవ్వండి. సలీం సార్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. సలీం సార్ మీకు ట్రైనింగ్ ఇస్తారో సలీం సార్ తీసుకున్న ట్రైనింగ్ మీకు ఇచ్చే ట్రైనింగ్ మీరు తీసుకోండి. అంటే ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అప్లైన్ ఇవ్వాలి. అంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మీ ద్వారా వచ్చిన వ్యక్తికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఏమున్నాయి, ఏం చేస్తే వస్తుంది, ప్రతిదీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు ట్రైనింగ్ అవ్వాలి, అప్పుడే మీరు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. సో గెట్ ట్రైన్ బై యువర్ అప్లైన్. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఎ లిస్ట్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, నేను ఈరోజు వచ్చాను ఐటీసీ గ్లోబల్లోకి. నేను నా అప్లైన్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నేను నెక్స్ట్ ఏం చేయాలి? మేక్ ఎ లిస్ట్ తీసుకోవాలి. లిస్ట్ రాయాలి. మీ కాంటాక్ట్ లిస్ట్ ఎవరైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఎవరికి చెప్తే ఎవరికి ప్రపోజ్ చేస్తే వాళ్ళు మన బిజినెస్లోకి వస్తారు, వాళ్ళ పేర్లన్నీ రాయండి. ఇంకో విషయం చెప్తే వినండి, ఆ పేర్లు రాసేటప్పుడు మీరు ఎలాంటి జడ్జిమెంట్ చేయకండి, ప్రీ జడ్జిమెంట్ వద్దు. నెక్స్ట్ వచ్చేసి మూడో రూల్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ చేయండి, మూడోది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నో షార్ట్ కట్ ప్రెజెంటేషన్ విషయంలో ఎలాంటి షార్ట్ కట్ పెట్టకండి. సార్ మీరు డైమండ్ అవ్వండి, మీకు నెలకి ఎంత వచ్చేస్తుంది, దట్ ఈస్ కాల్ షార్ట్ కట్. అది ఎక్కడ ఎవరు కూడా చెప్పట్లేదు ఇక్కడ. మీరు క్రౌన్ అవ్వండి, నెలకి ఎంత వచ్చేస్తుంది, ఇదేం ఆర్ఓఐ ప్లాన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు. 100% ఉన్న విషయం ఉన్నట్టుగా క్లారిటీగా చెప్పేసేయండి, ఫుల్ బిఓపి. నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ ఆల్ ఈవెంట్స్. మన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చిన వాళ్ళని మనం ఫాలోఅప్ చేయాలి. వితిన్ 24 అవర్స్లోనే. ఎప్పుడైనా కానీ వేడిగా ఉన్నప్పుడే అది ఇనుమైనా బంగారమైనా వంగుద్ది, వేడి తగ్గిన తర్వాత వంగదండి. అదేవిధంగా మన ప్లాన్ చెప్పాము, ప్రమోట్ చేస్తాము, వాళ్ళు విన్నారు, సరే విన్నారు కదా వాళ్ళే వస్తారులే, వాళ్ళు అడుగుతారు, వాళ్ళే ఫోన్ చేస్తారంటే అది రాంగ్ అండి. మనం ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకున్న అబ్జెక్షన్స్ ఏంటి, ఈ బిజినెస్లోకి రాకపోవడానికి అబ్జెక్షన్స్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిలింగ్ చేయాలి. నెక్స్ట్ మనం స్పాన్సరింగ్ చేయాలి. అండ్ గోల్ సెట్టింగ్ చేయించాలి వాళ్ళ చేత, లేదా మనం కూడా గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం గోల్ పెట్టుకోవాలి, వాళ్ళ చేత కూడా గోల్ పెట్టించుకోవాలి, గోల్ సెట్టింగ్ చేయించాలి. అది 1 monthలోనా, 6 months, లేదా 1 year ప్లానింగ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ డూప్లికేషన్, వెరీ ఇంపార్టెంట్. 1 by 1 అన్ని కూడా చూద్దామండి. నెంబర్ 1, గెట్ ట్రైన్ బై యువర్ అప్లైన్. నేను కొత్తగా ఈరోజు వచ్చానండి, న్యూ పార్ట్నర్ నేను ఐటీసీ గ్లోబల్లో. నేనేం చేయాలి? నా అప్లైన్ ఏం చెప్తే అది చేయాలి, అంతే. అప్లైన్ నాకు ట్రైనింగ్ ఇస్తాడు, ఆ ట్రైనింగ్ మనం తీసుకోవాలి. అప్లైన్ ఏం చెప్తే అది చేయాల్సిందే. అంటే ఇక్కడ అండర్లైన్ చేసి మరి చెప్తున్నాను, ఆ అప్లైన్ ఎలాంటి వ్యక్తి అంటే కమిట్మెంట్ వ్యక్తి. మీ డైరెక్ట్ అప్లైన్, మీ స్పాన్సర్ అతను ప్రాపర్గా ఏదో జాయిన్ చేసి వదిలేసాడు అనుకోండి, ఈజ్ నాట్ ఎ కమిట్మెంట్. అతని పైన అప్లైన్ మీకు 12 మంది అప్లైన్స్ ఉంటారండి. ఎవరైతే కమిట్మెంట్గా ఫోకస్గా ఉన్నారో ఆ అప్లైన్ తోటి మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఒకవేళ బై లక్ మీ అదృష్టం బాగుండి మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తే అంత కమిట్మెంట్ పర్సన్ అనుకోండి, కంగ్రాచులేషన్స్. మీ కన్నా అదృష్టవంత వ్యక్తి ఇంకొకరు లేరండి. అతను ఏం చెప్తే అది ఆచి చూసి ఇంక బ్లైండ్గా వెళ్ళిపోండి అంతే. ఇంకా నెక్స్ట్ మేక్ ఎ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా లిస్ట్ రాయాలి. మీ అప్లై మీకు ఏం చెప్తాడంటే, కంగ్రాచులేషన్స్ అండి, మీరు 1 star వచ్చారా లేకపోతే డైమండ్ వచ్చారా, కంగ్రాచులేషన్స్ అండి, ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే లిస్ట్ రాయండి అని అంటాడు. మీ అప్లై రాయండి అంతే. ఏమో సార్ కాంటాక్ట్లో ఉంది కదా, కాంటాక్ట్ లిస్ట్లో ఉందా, లేదండి. ఒక్కసారి ఈరోజు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా ఒకసారి చేయండి. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా. ప్రాక్టికల్గా మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఒకసారి చదవండి, ఎవరెవరు పేర్లు ఉన్న ఒకసారి చూడండి. మీకు ఒక్కొక్క పేరు మీకు మీ మైండ్ ఏం చెప్తుంది అంటే, అరే వీళ్ళు కూడా ఉన్నారా అని ఫీల్ వస్తుంది మీకు. ఒక్కసారి
ప్రాక్టికల్ చేసి చూడండి. సో మనం వాళ్ళు చెప్తే వింటారా, వీళ్ళు చెప్తే వింటారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారా, ఇవన్నీ వద్దండి. ఓపెన్ మైండ్ తోటి ఫస్ట్ లిస్ట్ రాయండి. మీరు 100 మంది లిస్ట్ రాస్తారా, 200 మంది రాస్తారా, 1000 మంది లిస్ట్ రాస్తారా, రాయండి. ఫస్ట్ మీకు లిస్ట్ కంపల్సరీ రాయండి. రాసేటప్పుడు మీరు ఎలాంటి ప్రీ జడ్జిమెంట్ చేయకండి. ప్రీ జడ్జిమెంట్ అంటే అమ్మో ఆయన బాగా మంచి సెటిల్ అయిన వ్యక్తి కదా, ఆయనకి అవసరం డబ్బు, అబ్బు ఈయన డ్యూటీలో ఉంటాడు కదా ఈయన చేయడము, అబ్బు ఈయనకి అసలు ఖాళీ ఉండదు కదా ఈయన చేయడము, అమ్మ ఈయన చెప్తే ఏమనుకుంటాడేమో, ఇవన్నీ వద్దండి. ఓపెన్ మైండ్ తోటి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేరు రాయండి. ఇంకో అవకాశం ఏంటంటే మనందరికీ చాలా గ్రేట్ ఆపర్చునిటీ, మన బిజినెస్లో ఉన్న ఆపర్చునిటీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి చాలా మందికి ఆపర్చునిటీ తెలిసినా కూడా దాన్ని గుర్తించట్లేదండి. ప్రపంచవ్యాప్తంగా చేసుకునే అవకాశం మన ఐటీసీ గ్లోబల్లో ఉంది. మీకు తెలిసిన ఫ్రెండ్ దుబాయ్లో ఉన్నాడా, నో ప్రాబ్లం, పేరు రాయండి. మీకు తెలిసిన ఫ్రెండ్ ఆస్ట్రేలియా ఉన్నాడా, ఇంకా వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, పేరు రాయండి. పేరు రాయండి అంతే. రాసిన తర్వాత ఏం జరుగుతుందో వదిలేసేయండి, ఫస్ట్ రాయండి. ఎందుకంటే దీనికి పరిధులు లేవండి, ఎక్కడైనా చేసుకోవచ్చు బిజినెస్ని, ఎనీవేర్ వరల్డ్ వైడ్గా చేసుకునే బిజినెస్ని. నెక్స్ట్ ఏం చేయాలంటే మూడోది కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్విటేషన్ చాలా తెలియాలండి. హౌ టు ఇన్వైట్ పీపుల్ టు జాయిన్ యువర్ బిజినెస్. మీ బిజినెస్లో కొత్త వాళ్ళని జాయిన్ చేయించడానికి వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి, దీనికి వచ్చిన టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. దాన్ని ఏమంటారంటే ఫామ్ టెక్నిక్ అంటాం. FOM, ఫ్యామిలీ, వాళ్ళు చేసే జాబ్ ఏదైతే ఉందో అది, ప్లస్ వాళ్ళ యొక్క కంప్లీట్గా వాళ్ళకున్న నీడ్స్, ఇదంటే ఒక టెక్నిక్ అనమాట. సో ఆ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఎక్కడ బెండ్ అవుతారంటే ఫ్యామిలీ దగ్గర బెండ్ అవుతారండి, పిల్లల దగ్గర బెండ్ అవుతారండి. పిల్లల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా బాగుందంటే 100% వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. సో ఫామ్ టెక్నిక్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీరు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే మీకు ఈజీగా ఇన్విటేషన్ చేయగలుగుతారు మన బిజినెస్లోకి. సో ఇన్విటేషన్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏమనుకుంటారో, మనల్ని రిజెక్ట్ చేస్తారో, లేకపోతే మనల్ని ఏమైనా హేళనగా మాట్లాడతారో, ఇవన్నీ వద్దండి. ఈ విషయంలో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తెలుసా అండి? కాంటాక్ట్ చేసే విషయంలో కాల్ అంటే వీళ్ళుంటారు కదా కాల్ చేసేవాళ్ళు, టెలికాలర్స్. మీరు ఒక టెలికాలర్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, లేదా కనీసం ఒక నెల రోజులు. టెలికాలర్ జాబ్ చేసే వ్యక్తి ఎలా ఉంటాడండి? ఫస్ట్ ఆయన ప్రొడక్ట్ ఆయన చెప్తాడు అంతే, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడండి ఆపోజిట్ వ్యక్తి, రిజెక్ట్ చేస్తాడండి. రిజెక్షన్స్ అయినా కూడా అతని టార్గెట్ ఒకటే, నా ప్రొడక్ట్ నేను చెప్పాలంతే, అతని డ్యూటీ అదే. ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సో మీరు కూడా కాంటాక్ట్ చేసేటప్పుడు మీ ప్రోడక్ట్ ఏంటి, ఐటీసీ గ్లోబల్ చెప్పండి అంతే. ఫస్ట్ టైం తీసుకోండి, 1 minute టైం తీసుకోండి, లేదా 2 minutes టైం తీసుకోండి, లేదా కలవండి, మాట్లాడండి. ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తున్నారండి, ఏం చేస్తారండి? ఒక మెసేజ్ పెట్టి ఊరుకుంటారా? అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. అదేవిధంగా మన ఐటీసీ గ్లోబల్ బిజినెస్ మనం స్టార్ట్ చేసాము. చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు మీకు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఇన్విటేషన్ చేయండి. ఒక మంచి బిజినెస్ ఉందండి, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఒకసారి వినండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పండి. 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. మన పని అదే, మన డ్యూటీ అదే, చెప్పండి. సో చెప్తా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు, ఎవరికైతే నీడ్ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి అవసరం ఉందా లేదు మీరు మనం జడ్జిమెంట్ చేయగలుగుతామా?
ఒక్కోసారి మెరాకిల్స్ కూడా జరుగుతాయండి. చేస్తాడనుకున్న వ్యక్తి చేయడు, చేయడన్న వ్యక్తి చేస్తాడండి. ఒక్కోసారి అలాంటివి కూడా జరుగుతాయి. అందుకే ఎప్పుడు కూడా ప్రీ జడ్జిమెంట్ వద్దండి. 100% మనం ఓపెన్ మైండ్ తోటి కాంటాక్ట్ చేయడం, ఇన్వైట్ చేయడం, ఇది మన పని. సో అలాంటి ఏం చేయకండి అసలు మీరు. ఎందుకంటే ప్రీ జడ్జిమెంట్ చాలా కష్టం. ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓపెన్ మైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా మనం ఓపెన్ మైండ్ ఉంటేనే మనకు పనులు జరుగుతాయండి. అదర్వైజ్ ఆ పనులు జరగవండి. ఎస్ అండి. సో ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయండి, ఎన్నో రకరకాల అబ్జెక్షన్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే. ఎస్. నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్, ఎస్టిపి. ప్లాన్ చెప్పేటప్పుడు మీరు ఎక్కడ కూడా షార్ట్ కట్స్ పెట్టకండి. నో షార్ట్ కట్ ప్రజెంటేషన్. కాంటాక్ట్ లిస్ట్ రాశారు, కాంటాక్ట్ చేశారు, ఇన్విటేషన్ చేశారు, ప్రజెంటేషన్ చేయాలి. ఏది ఉందో అది యాజ్ తీసి చేయాలి. ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అఫీషియల్గా. దీనికోసం మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో, మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, మీ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. సో ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రమోట్ చేసుకోవాలండి. ఏదండి? ప్రతి ఈవెంట్, మన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఈవెంట్స్ మనం ప్రమోట్ చేసుకోవాలండి. 1-to-1 ఈవెంట్స్ ఉంటాయండి. నెక్స్ట్ హోమ్ మీటింగ్స్ ఉంటాయండి. ఓకే, ప్రతి ఈవెంట్ మనం ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలి. నెక్స్ట్ జూమ్ మీటింగ్స్ అండి. ప్రతిరోజు మన అంతరంగ ఆవిష్కరణ కావచ్చు, అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ ట్రైనింగ్స్ కావచ్చు, అదేవిధంగా మనకి అదేవిధంగా మనకి ఇక్కడ రకరకాల ఈవెంట్స్ ఉంటాయండి. ప్రతి ఈవెంట్ కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. ప్రతి ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేసుకోవాలి. ప్రతి ఈవెంట్కి మనం మన టీంని ప్రమోట్ చేసుకోవాలి. సో జూమ్ మీటింగ్స్ కావచ్చు, మెగా ఈవెంట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం ప్రతి ఈవెంట్కి కూడా మన టీం వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఆ ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఆ ఈవెంట్ ఎంత వ్యాలిడిటీ, అది వర్తబుల్లా కాదా, ఒకసారి మీకు మీరు డిసైడ్ చేసుకుని మా టీంకి మనం ఆ ఈవెంట్ ప్రమోట్ చేసుకోవాలా వద్దా. ఎస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కిషోర్ కుమార్ గారు నేను పిలుస్తానండి, ప్లీజ్ వెయిట్ చేయండి. ట్రైనింగ్ జరుగుతుంది కదండి, నా వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఎస్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చేస్తారో చేయండి. స్క్రీన్ మీద స్క్రాచెస్ చేస్తున్నారు కదా, ఇంకెవరైనా చేస్తారో చేయండి. ఇప్పుడు 4-5 చేశారు వరుసగా. చేసుకుందామా? ట్రైనింగ్ కంటిన్యూ చేసుకుందామా, స్టాప్ చేద్దామా? కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి
ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, ఆల్రెడీ విన్న విషయాలే, ఆల్రెడీ రెగ్యులర్ మాట్లాడుతున్న విషయాలే. కానీ ఎందుకు మళ్ళీ రిమైండర్ చేస్తున్నాము? ఎందుకు రిమైండర్ చేస్తున్నామంటే మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి. ఒకసారి మీరందరూ కూడా అనుకునేది విన్నది ప్రతిదీ కూడా 1 by 1 అన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి. సక్సెస్ ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. అది కొండ మీద కోతైనా దిగి రావాల్సిందే. బట్ మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే, బట్ వింటున్నాం, చాలా బాగా వింటున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికే ఈ గోపి అనేది ఎవరండి? గోపి గోపి ఎవరు? సార్ నెక్స్ట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్, మన బిజినెస్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి ఫాలో అప్ విత్ ఇన్ 24 hours. విత్ ఇన్ 24 hours-లోనే మనం ఫాలోఅప్ చేయాలి. ఎలా ఫాలోఅప్ చేయాలి? మీటింగ్ అయిపోయిందండి, ఒకవేళ అవకాశం ఉంటే, అంటే అవైలబిలిటీ ఉంటే కనుక 1-to-1 మీటింగ్, అంటే ఒకసారి మీట్ అవ్వండి, వాళ్ళని కలవండి, అవకాశం ఉంటే ఫిజికల్గా కలవండి. లేదు అంటే బై కాల్, లేకపోతే మళ్ళీ జూమ్, లేకపోతే మళ్ళీ రాజ్, వీళ్ళు రకరకాల పేర్లతో వస్తున్నారండి. వీళ్ళు ఒక పని చేద్దాం, వాళ్ళని లాక్ చేసేయండి సార్, లాక్ చేసేస్తే మళ్ళీ రాకుండా చేద్దాం. ఎస్, ఇంకెవరు రారు. ఇంకా మీ కాన్సెప్ట్ అంటే మీరు చేసుకోండి. జూమ్ ఉంది కదా మీకు కూడా, హ్యాపీగా 40 minutes ఫ్రీ జూమ్ ఉంటుంది. మన పెయిడ్ వర్షన్ కూడా అవసరం లేదు, హ్యాపీగా చేసుకోండి జూమ్ మీటింగ్లు. అంతేగాని వేరే వాళ్ళు ఇక్కడ ఎస్ మేడం, జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, ఎస్ సార్. అది లాక్ చేసేయండి సార్. లాక్ లోనే ఉంది మీటింగ్, ఎవరు కానీ లాక్ లోనే ఉంది. కావచ్చు, ఇలా జూమ్ డిస్టర్బ్ చేస్తే మీరు ఒక్కళ్ళు కాదు, ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు అనేది కొంచెం ఆలోచించాలి. పేర్లు పెట్టి ఇలా చేయడం అనేది చాలా చాలా రాంగ్ గా ఉంది. కొంచెం కామన్ సెన్స్ గా మీకంటూ ఒక వాల్యూ ఉంటూ ఉంది కదా, అది పోగొట్టుకోకండి ఫ్రెండ్స్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫాలోఅప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఫాలోఅప్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే, 1 second అండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఫాలోఅప్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? సో మీటింగ్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి ఎలా ఉంది, ఎలా అనిపించింది, ఫీడ్బ్యాక్ తీసుకోండి. అక్కడ మీరు ఏం తీసుకోవాలంటే పాజిటివ్గా తీసుకోవాలండి. అంటే నెగిటివ్ అంటే అక్కడ నెగిటివ్ తీసుకుంటే అది లీడ్ క్లోజ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆ నెగిటివ్ను కూడా మనకి ఎలా ఉండాలంటే, ఓకే మీకు అది మీకు నెగిటివ్ అనిపిస్తుంది కదా, సో దాన్ని ఎలా మనం పాజిటివ్ చేసుకోవాలి, అందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్లాన్ విన్నారు కదా, మీకు ఏం నచ్చింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అనే పదం వాడకూడదు. మనం వాడవలసిన పదం ఏంటంటే క్లారిఫికేషన్స్. సో మీటింగ్ అయిపోయిన తర్వాత పర్సనల్గా కాల్ చేసి ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్, మీకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, ప్రెజెంటేషన్ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది, పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలా? ఓకే, బాగానే ఉందండి, చాలా బాగుంది, నేను విన్నాను కదా, నచ్చింది, ఓకే ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలా? సో క్లారిఫికేషన్స్ ఏమున్నాయి సార్, వెంటనే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని స్టార్ట్ చేయడమే కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? సో స్టార్ట్ చేద్దామా బిజినెస్? మరి నేను రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇంకెందుకు లేటు?
అని చెప్పేసి మనం అక్కడ లీడ్ క్లోజ్ చేసుకోవాలి. అంటే స్పాన్సరింగ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అదే, 7th స్టెప్ అదే. దానికన్నా ముందు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అని. వాళ్ళకి ఏం అబ్జెక్షన్స్ ఉన్నాయి ఇంతకుముందు అన్నాను కదా. సో అబ్జెక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళకున్న అబ్జెక్షన్స్ ఏంటి? చాలా మంది రకరకాల మాటలు చెప్తా ఉంటారు విన్న తర్వాత. సార్ ఇది కూడా మిగతా వాటిలాగానే ఉంది కదా, ఇది కూడా అలాగే ఉంది కదా సార్, ఇది మన వల్ల కాదు సార్, ఇది అవ్వదు సార్, ఏమో చెప్పలేము సార్. ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ వస్తాయండి. సరే ఏంటి గ్యారెంటీ ఏంటి సార్, ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు అదంతా లీగల్ కాదు కదా సార్, ఇవన్నీ కూడా ఇలాంటి కొన్ని వస్తాయన్నమాట. నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ వస్తాయండి. వాటిని ఎలా హ్యాండిలింగ్ చేయాలి అని కూడా ట్రైనింగ్ తీసుకోండి మీరు. సో మీ పైన అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, మీ యాక్టివ్ అప్లైన్ సపోర్ట్ కాన్కాల్ తీసుకోండి, కాన్కాల్ కలపండి. ఒక నిమిషం ఆగండి, మా సార్ ఉన్నారని చెప్పేసి ఒకసారి కాన్కాల్ కలపండి. అప్పుడు మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, మీ పైన యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% మీకు సపోర్ట్గా ఉంటారు. ఖచ్చితంగా 100% ఆ లీడ్ క్లోజ్ అయ్యే విధంగా మీకు సపోర్ట్ చేస్తారు. రాజశేఖర్ రాజేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. బ్యాడ్ వీడియో వస్తుంది సార్, చూస్తారా? బ్యాడ్ వీడియో వస్తుందా? ఎక్కడ వస్తుంది? చెప్తారా సార్? ఐఫోన్ సార్, ఐఫోనా? ఒక్క నిమిషం తీసేస్తున్నాను సార్. ఐఫోన్ సార్, ఇంతకుముందు ఘోరంగా బ్యాడ్ వీడియో పెడుతున్నారు. కనిపెట్టాడు సార్, కనిపెట్టరా సార్ వీళ్ళను? అది కనిపెట్టి మనం తీసేస్తున్నాం అండి. ఇంతకుముందు ఘోరంగా సార్, ఎవరు చెప్తలేదు. ఓకే, నో ప్రాబ్లం అండి, తీసేసానండి. ఎస్ అండి. సో అబ్జెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కసారి మీ పైన అప్లైన్ ఎవరైతే ఉన్నారో త్రూ యువర్ అప్లైన్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్జెక్షన్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయాలి. సో వాళ్ళు చెప్పేది కూడా ప్రతిదీ కూడా వినాలండి. ఫస్ట్ వినాలి. విన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకొని అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి. అంతేగాని మీరు చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడు కూడా వారించకండి. ఒక్కసారి వాళ్ళు చెప్పేది కూడా అది వ్యాలిడ్ పాయింట్ అవుద్ది అనమాట. ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో 100% వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగానే మాట్లాడండి. అంతేగాని మీరు అక్కడ వాదన దిగొద్దు. సో వాదన ఎప్పుడు కూడా పనికిరాదండి. ఎప్పుడు కూడా ఓపికతోటి, పేషెన్స్ తోటి మనం మాట్లాడితే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం చేసేది కరెక్ట్ అయితే కనుక దాన్ని ఎవరు కూడా ఆపలేరండి. నేచర్ కూడా, యూనివర్సల్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ విషయంలో ఎప్పుడు కూడా మీకు ఇంకేం క్లారిఫికేషన్ కావాలని అడగాలి తప్ప మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయి అనేది ఎప్పుడు కూడా అడగొద్దండి. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ త్రూ యువర్ అప్లైన్ ద్వారా ఆ యొక్క పని మీరు చేయండి. సో ఎప్పుడు కూడా అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. అప్లైన్ అనేది మీకు సపోర్ట్ ఇస్తారు మీకు ఇక్కడ. ఎస్. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సరింగ్. 8th స్టెప్ వచ్చేసి స్పాన్సరింగ్. ఇమ్మీడియట్గా స్పాన్సరింగ్ చేయాలి. నీకు లేట్ చేయకండి. లేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ లీడు డైవర్ట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, ఎస్ అండి, మనం వాళ్ళకున్న అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్లియర్ చేసాం. సో వాళ్ళకున్న క్లారిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసాం కాబట్టి ఇంకెందుకు లేట్ అని చెప్పేసి మన ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఫియర్ ఆఫ్ లాస్, మీరేం లాస్ అవుతారని క్రియేట్ చేయాలి. అక్కడ ఆ భయాన్ని క్రియేట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, సరే సార్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, నీకు చెప్తేలే సార్, నాకు చూద్దాంలే సార్ అంటారు. ఈ చెప్తాను చూస్తాం అనేది మీరు కన్సిడర్ చేయకండి. ఎందుకంటే అది పోస్ట్ పోన్ అనమాట. అంటే అప్పుడు మందో మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి అంటున్న మాటలు మాత్రమే అది. సో అలాంటి విషయాలు మీరు కన్సిడర్ చేయకండి. ఏంటంటే ఎస్ విన్నారు కదా, మీకున్న క్లారిఫికేషన్స్ కూడా క్లియర్ అయినాయి కదా, ఇంకెందుకు కాల్సి నేను రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇమీడియట్గా మీరు 1 స్టార్ 2 స్టార్ 5 స్టార్ మీ పాకెట్ ఎంతవరకు పర్మిట్ చేస్తారో అంతవరకు మీరు యాక్టివేషన్ చేసుకోండి అని చెప్పేసి ప్రపోజ్ చేయండి. ఆ ప్రపోజ్ చేసే విషయంలో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ఇంకా ఆప్షన్ వాళ్ళదే కదా అని వదిలేకండి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కొత్త వ్యక్తి వచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా తన నుంచి తన నిర్ణయం తీసుకుని రాడండి. మనం అక్కడ మోటివేట్ చేస్తేనే, అక్కడ వాళ్ళకున్న అబ్జెక్షన్స్ క్లియర్ చేస్తేనే, వాళ్ళకున్న క్లారిఫికేషన్ క్లియర్ చేస్తేనే అప్పుడే వస్తాడండి. అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ. అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళకి నీడ్ ఉండాలి. వాళ్ళకి
ఇది అవసరం ఉండాలి. అప్పుడే వాళ్ళు స్పాన్సర్ అవ్వగలుగుతారు, అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వగలుగుతారు. సో స్పాన్సరింగ్ విషయంలో ఎక్కడ కూడా మీరు లేట్ చేయకండి. నెక్స్ట్ వచ్చి మనకి 9th స్టెప్ వచ్చేసి గోల్ సెట్టింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. మనకంటూ ఒక గోల్ ఉండాలండి. గోల్ లేకపోతే మనం సక్సెస్ అవ్వలేమండి. సో 1 monthలో నేనేం సాధించాలి, 6 monthsలో నేనేం సాధించాలి, 1 yearలో నేనేం సాధించాలి అనేది మీ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉండాలండి. అంటే మీ దగ్గర ఒక డైరీలో మీ యొక్క మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ ఉండాలండి. నేను 1 monthలో ఇది సాధించాలనుకుంటున్నాను, నేను డైమండ్ అవుదాం అనుకుంటున్నాను, ఒక 6 monthsలో నేను క్రౌన్ అవుదాం అనుకుంటున్నాను, ఒక 1 yearలో ఒక 10 లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను. రాయండి, గోల్ పెట్టుకోండి, టార్గెట్ చేయండి. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఏంటంటే 2025. 2025లో చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు, కానీ ఎంతవరకు వాళ్ళు రియల్గా అచీవ్ చేస్తారంటే దానికి సరైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల. అంటే గోల్ ఉంటే సరిపోదండి, దాని దగ్గరగా ప్లాన్ ఉండాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే ఏ పని మనం చేయలేము. సో 1 monthలో అంటే షార్ట్ టైం గోల్, మిడ్ టైం గోల్, లాంగ్ టైం గోల్, 3 ఉంటాయండి గోల్. సో షార్ట్ టైంలో నేనేం సాధించాలనుకుంటున్నాను, మిడిల్ టైం అంటే ఒక 6 monthsలో నేనేం సాధించాలనుకుంటున్నాను, ఒక 1 yearలో నేనేం సాధించాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మనం టార్గెట్ పెడితే అది రీచ్ అవుద్ది, అట్లీస్ట్ 50% రీచ్ అవుద్ది. అసలు టార్గెట్ పెట్టలేదు అనుకోండి, ఆ 50% కూడా రీచ్ అవ్వదు కదండి. ఫస్ట్ డూ దట్ టార్గెట్. ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టండి, ఖచ్చితంగా అవుద్ది. మేబీ ఒక 1 month లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా అవుద్ది. ఎందుకు? మీరు టార్గెట్ పెట్టారు కాబట్టి. నెక్స్ట్ ఫైనల్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 10వ రూల్, 10th రూల్. 10వ రూల్ ఏంటంటే డూప్లికేషన్. మనం ఏవైతే చేసామో యాస్టిస్ మన ద్వారా వచ్చిన వ్యక్తి కూడా అది చేయాలి, డూప్లికేషన్ చేయాలి, కాపీ పేస్ట్ చేయాలి. అప్పుడే ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి? డూప్లికేషన్ ఏం చేయాలి? వాళ్ళు కూడా మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళు కూడా లిస్ట్ రాసుకోవాలి, వాళ్ళు కూడా ప్రెజెంటేషన్ చేయాలి, కండక్ట్ చేయాలి, ఇన్విటేషన్ చేయాలి, ప్రెజెంటేషన్ మన ద్వారా వాళ్ళు చేపించాలి. నెక్స్ట్ వాళ్ళు కూడా ప్రమోట్ చేయాలి ప్రతి ఈవెంట్ని వాళ్ళ టీంకి. వాళ్ళు కూడా 24 hours ఫాలోఅప్ చేయాలి. వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మన ద్వారా హ్యాండిల్ చేయించాలి, వాళ్ళ ద్వారా స్పాన్సరింగ్ చేయాలి. వాళ్ళు కూడా ఒక గోల్ పెట్టుకోవాలి. అప్పుడే మనం అనుకున్నవి కూడా సాధిస్తాము, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. సో సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే మన పని. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఈరోజు టాపిక్ అండి. దీని మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, 1 or 2 people అండి. తర్వాత కిషోర్ కుమార్ గారిని మనం ఇన్వైట్ చేసుకుని ఈరోజు మధ్యాహ్నం 2:30కి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి మాట్లాడుకుని ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం. ఎనీవన్ అండి. ఎస్ అనిత గారు, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్. గోల్డెన్ రూల్స్ 10 మాత్రం అంటే అవి విన్నవి మనము డైలీ, కానీ మళ్ళీ ఒకసారి వింటూ ఉంటే మోటివేషన్ అండి. అంటే మనము చేసే పని ఏదైనా సరే ఓసారి డల్ అయిపోతూ ఉంటాము, ఓసారి ఇబ్బంది పడిపోతూ ఉంటాము. కొన్ని విషయాలు మన ఇంట్లో విషయాలకైనా మనకు ప్రతిదీ అంటే ఇంట్లో విషయాలకు బిజినెస్ మీద పడుతుంది, ఒక్కొక్కసారి బిజినెస్ గురించి కూడా ఇంట్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లా ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్లాసెస్ అంటే ఇలా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి రివైండింగ్ లాగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఎనీవన్ అండి? ఎస్ విజయలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఐటీసీ ఫ్యామిలీ మెంబర్స్. సో కొంచెం గెస్ట్లు అవి ఉండడం వల్ల వీడియో ఆన్ చేసుకోలేను, కానీ ప్రతి ఒక్క పాయింట్ సార్ కరెక్ట్గా వింటూ ఉంటే గోల్ సెట్టింగ్స్ 10 points కూడా మనకి దగ్గరగా ఉన్న పాయింట్స్. ప్రతి ఒక్కరం కూడా మనం మార్కెటింగ్కి వెళ్ళి ప్లాన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనల్ని మనం ఎలా మోటివేషన్ చేసుకొని కొత్త ఉత్సాహం తెచ్చుకొని ఎలా మనం ముందుకు వెళ్ళాలనేసి ప్రతి ఒక్క పాయింట్ కూడా మాకు ఉపయోగపడిన పాయింట్స్ చెప్పారు. కొత్త ఉత్సాహం అనేది వచ్చింది. రియల్లీ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి గారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా కైండ్లీ రిక్వెస్ట్ టు ఆల్, మీ టీమ్ పార్ట్నర్స్కి
మీరు ఈ యొక్క గోల్డెన్ రూల్స్ చెప్పండి. ఈ 10 రకాల గోల్డెన్ రూల్స్ మీ టీమ్ పార్ట్నర్స్ చెప్పండి. ఎందుకంటే చెప్పకపోతే ఏమవుతుందంటే ఇది కూడా అన్ని మిగతా బిజినెస్ లాగానే ఇది కూడా అయిపోతుంది. సో మన బిజినెస్ అలాంటి బిజినెస్ కాదు, ఎంటైర్ డిఫరెంట్ బిజినెస్. ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అండి, ఒక సిస్టమేటిక్ బిజినెస్ ఇది. ఎస్ అండ్ ప్రతాప్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రతి పాయింట్ మీరు చెప్పినది చాలా మాకు అది ఇంప్రెస్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలాంటి ఇంకా ఇంకా మాకు ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రతాప్ గారు. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి కూడా, మీరు విన్నట్టుగా మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ లేకపోతే ఏమవుతుందంటే మన ప్రయత్నం వృధా అవుతుందండి. మన ప్రయత్నం వృధా అవద్దు. వృధా అయితే ఇంక వ్యాలిటీ ఏముంటుంది, దాని వ్యాలిటీ ఉండదు కదా. వ్యాలిటీ, దానికి వాల్యూ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా 100% మనం ఏం చెప్పామో దాన్ని తూచా తప్పకుండా మనం పాటించండి. సో పాటించడం వల్ల బెనిఫిట్ ఎవరికండి? మనకే బెనిఫిట్ అండి. ఇప్పుడు నేను ఒక స్పాన్సర్ చేశానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి నేను ఒక స్పాన్సర్ చేశాను, వాళ్ళు కూడా యాజ్ డూప్లికేషన్ చేయించాను. బెనిఫిట్ ఎవరికండి? నాకే కదండి ఫస్ట్ బెనిఫిట్. అలా ఎందుకు ఆలోచించకూడదు? లేదండి నేను చేస్తే పైన అప్లైన్కి వెళ్తుంది, లేదా కంపెనీకి వెళ్తుంది, లేదా వాళ్ళు బాగుపడతారంటే ఫస్ట్ బాగుపడేది ఎవరు? మీరే. మీరు చేసే పనిలో ఆల్మోస్ట్ 50%, 80% మీకే బెనిఫిట్ అండి. మిగతాది ఎక్కడో 1 or 2% వాళ్ళకి బెనిఫిట్ ఉంది. యాజ్ ఫర్ సిస్టమ్, అది సిస్టమ్ అలా ఉంది కాబట్టి సిస్టమ్ ప్రకారం వెళ్ళాల్సిందే. మరి రేపొద్దున మీ టీం పార్ట్నర్ చేసి మీకు రాదా? మరి మీరు చేసి మీ టీం పైన అప్లైన్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, మరి మీ టీం చేసిన మీకు వస్తున్నప్పుడు అది సిస్టమ్, అది యాజ్ ఫర్ సిస్టమ్ ప్రకారం అది ఫాలో అదే వెళ్తుంది అంతే. అది దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. బట్ చేసుకుంటే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే బెనిఫిట్ మనకే. సో ఈ బెనిఫిట్ ప్రతి ఒక్కరు కూడా పొందాలి. మనం వచ్చిందే ఐటీసీ గ్లోబల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేసుకోవడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడానికి, ఆర్థిక స్వతంత్రం తీసుకోవడానికి వచ్చాము, సక్సెస్ అవ్వడానికి వచ్చాము. సక్సెస్ అవుదాం అంతే తప్ప ఫెయిల్యూర్ అనే మాట వద్దు. సో 100% ఎక్స్ట్రీమ్లీ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కాబట్టి ఇవి మీకు మళ్ళీ ఆ పీపీటీ ఏదైతే ఉందో, ఆ స్లైడ్ ఏదైతే ఉందో మీకు మళ్ళీ పెడతాను. అదేవిధంగా ఈ రికార్డింగ్ వీడియో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. 100% ప్రతి ఒక్కరు కూడా మీ టీం పార్ట్నర్స్కి యాజ్ దిస్ ఇది వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. మీ టీం బాగుంటేనే మీరు బాగుంటారండి. మీరు బాగుండాలంటే ఫస్ట్ మీ టీం బాగుండాలి. సో మీ టీము అందరూ కూడా బాగుపడేలాగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఒక బాధ్యత తీసుకోండి, ఒక డ్యూటీ తీసుకోండి. అంతే తప్ప మీరు ఇక్కడ ఏదో వచ్చామా, విన్నామా, వెళ్ళామా కాకుండా ఇంప్లిమెంట్ చేసిన విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఎస్ఎన్ కిషోర్ గారు, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. జస్ట్ 1 or 2 minutes మీ ఇన్విటేషన్ అండి. మన ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుని 9:21 టైం. అడవాల్ గారు, నేను ఎక్కువ టైం తీసుకోను, నాకు టైం లేదు. యాక్చువల్లీ నేను ఇందాకలా ఎందుకు మళ్ళీ రేస్ చేశానంటే ఏదో గీతలు గీస్తున్నారని మీకు ఇంటిమేట్ చేయడానికి నేను మళ్ళీ హ్యాండ్ రేస్ చేశాను. సో మీ మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి అయితే కాదు. యాక్షన్ తీసుకున్నా. అదే అంతే. ఏదైనా మనం మన కంపెనీని బాగుపడాలని మనం చూస్తాం, అదే నెంబర్ 1 లో ఉండాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనకి వెన్స్డే ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ ప్రాజెక్ట్ అంటే మీ అందరికీ తెలుసు. సో నేను లాస్ట్ వీక్ నేను మీకు రిక్వెస్ట్ చేశాను. సో కొత్త వాళ్ళు ఎవరైతే మన దీంట్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు మన ఈ 2:30 మీటింగ్ కి వీలైనంత వరకు తీసుకొని రావడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ మంది ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నేను కూడా ఎక్కువగా మీతో మాట్లాడగలుగుతాను, ఇంటరాక్ట్ అవ్వగలుగుతాను. సో ఇన్సూరెన్స్ లో మీ అందరికీ చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకి 15% క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం, 15% కాయిన్స్ ఇస్తున్నాం మనం. ఓకే, ఈ కాయిన్స్ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో 15% ఐఆర్డి ఏదైతే మనకి కమిషన్ ఇస్తుందో హెల్త్ ఇన్సూరెన్స్ లో, ఆ కమిషన్ మీకు అమౌంట్ రూపంలో మీ అకౌంట్ లో వేయడం జరుగుతుందండి. సో ఇంత మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. తర్వాత రెన్యువల్స్ కూడా మళ్ళీ మనకి ఫ్యూచర్ లో వస్తూనే ఉంటాయి అమౌంట్స్. ఓకే, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆర్ఆర్ కమ్యూనిటీలో అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మనం టైఅప్ అయి ఉన్నాము. ఇది అంటూ లేదని లేదు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, కేర్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా అన్ని కంపెనీస్ ఉన్నాయి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లో అన్ని కంపెనీస్ తో మనం టైఅప్ అయి ఉన్నాము. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను 2:30 మీటింగ్ లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. దీని విధంగా మనం ఏ విధంగా కాయిన్స్ సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవచ్చు, టీమ్ బిల్డింగ్ చేసుకోవచ్చు,
ఇవన్నీ కూడా 230 ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ లో నేను చెప్పడం జరుగుతుందండి. ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అటు హెల్త్ పరంగా కానీ, లేకపోతే మనం లేనప్పుడు మన అబ్సెన్సీలో కానీ మన ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉండాలి అని అంటే ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ అండి, మనం అందరం 230 మీటింగ్ లో కలుద్దామని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళని కూడా తీసుకురమ్మని, లేకపోతే ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడానికైనా వచ్చిన వాళ్ళైనా సరే ఇన్వైట్ చేయండి. అన్ని మనం అక్కడ 230 మీటింగ్ లో కలుద్దామండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం వచ్చినట్టు లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రోగ్రామ్ లో ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ లో మనం అందరం మళ్ళీ కలుద్దాం. ఒకసారి అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. మన స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ చెప్పుకుని మన ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుందాం. ఆల్ అన్మ్యూట్ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. సో మీ పార్టిసిపేషన్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అటెండెన్స్కి, మీ యొక్క రెస్పాండింగ్కి, మీ యొక్క టైం ఇక్కడ మీ యొక్క వాల్యుబుల్ టైం, చాలా వాల్యుబుల్ టైం అండి మీది. ఆ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో 10 గోల్డెన్ రూల్స్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ, సో అందరికి కూడా హ్యావ్ ఎ నైస్ డే అండి. సో సైనింగ్ ఆఫ్ టుడే అంతరంగా వస్తుందా. JITC గ్లోబల్, JJITC గ్లోబల్, జై భారత్ ఫ్రీడమ్. నేను మేము ఎక్కడ బాయ్ అండి.